సో, ఈ వెహికల్ హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా సీఎక్స్ ప్లస్. సో, దీనికేంటంటే ఎల్ఈడీ లైట్ అంటే లైటింగ్ సరిపోవట్లేదు కస్టమర్‌కి. మన తోటి కస్టమరే. సో, మన దగ్గర రాగానే ఒక కొత్త కంప్లెయింట్ అయితే రావడం జరిగింది. దానికి మనం సొల్యూషన్ వెతికేసాము. కాకపోతే ఈ బల్బులో ఏంటంటే మనకి ఒక ఫిలమెంట్ ఎలుగుతుంది. ఇంకో ఫిలమెంట్ ఎలగలేదు. సో, దానికేంటంటే మనకి ఎక్స్‌ట్రాగా ఎల్ఈడీ లైట్ ఏయమన్నారు. సో, దానికైతే మనం ప్రిపరేషన్ అవుతున్నాము. సో, ఈ ఛానెల్ అంటే మన ఛానెల్ కనుక ఎప్పటికి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ చేసేయండి. వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి. సో, ఇలాంటి వీడియోస్ మన ఛానెల్‌లో బోలెడున్నాయి. పైన కార్డ్స్ క్లిక్ చేసేయండి. ప్లే లిస్ట్ చెక్ చేయండి. సో, ఫస్ట్ దీనికేంటంటే ఎల్ఈడీ లైట్ అయితే దానికి బండితో ఇచ్చారు. కానీ డిమ్ అండ్ డిప్ విషయానికి వచ్చేసరికి ఒక ఫిలమెంట్ పనిచేస్తుంది. ఒక ఫిలమెంట్ పనిచేయలేదు. సో, మనం ఏం చేస్తామంటే ఆ బల్బ్ ఉంచగానే పనిచేయలేని ఫిలమెంట్ కనెక్షన్‌కి మనం ఎల్ఈడీ లైట్ అయితే కనెక్షన్ ఇవ్వబోతున్నాం. సో, ఎట్లా ఇవ్వాలి? మామూలు వెహికల్‌లాగా ఇచ్చేస్తే ఇక్కడ పని అవ్వదన్నమాట. ఎందుకంటే ఎలక్ట్రికల్ వెహికల్ కదా! తేడా వచ్చిందంటే లేసిపోతాయి. సో, ఈ నెగెటివ్ వైర్ ఏదైతే ఉందో ఎల్ఈడీ నుంచి వచ్చిన నెగెటివ్ వైర్ అనేది మనకి ఒక ఫిలమెంట్ అంటే వైట్ కలర్ వైట్‌కైతే కనెక్షన్ ఇవ్వండి. బట్ ఎల్ఈడీ నుంచి వచ్చిన రెడ్ కలర్ వైర్ అనేది బల్బ్ యొక్క నెగెటివ్‌కైతే ఇవ్వండి. ఓకేనా? ఏంటి భయ్యా తిరగేసేస్తున్నావు అంటే తిరగేసేం కాదు. అట్లానే ఇవ్వాలి. సో, ఎల్ఈడీ బ్యాటరీ విషయానికి వచ్చేసరికి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది వైరింగ్ అనేది. సో, చూడండి నేనైతే ఆన్ చేశాను. ఒక బల్బ్ అయితే ఎలుగుతుంది. బండితో వచ్చిన మాన్యువల్ బల్బ్ అయితే ఎలిగేస్తుంది. ఓకే. ఇప్పుడు డిమ్ ఆన్ చేయగానే మామూలు ఎల్ఈడీ ఎలిగింది. బండితో వచ్చిన ఎల్ఈడీ ఆఫ్ అయిపోయింది. అంటే మనం థర్డ్ పార్టీ ఎల్ఈడీ అయితే వేసాం కదా! సో, ఈ ఎల్ఈడీ ఏ కంపెనీ బాగుంటుంది భయ్యా? నాకు ప్రిఫర్ చేయండి. నాకు రిఫర్ చేయండి. నాకు అది చేయండి ఇచ్చారు కదా! నేనైతే 100% చెప్తున్నాను. సూపర్ కంపెనీ అయితే సూపర్‌గా ఉంది. నేను మా కస్టమర్స్ ఇయర్లీ 7 ఇయర్స్, 8 ఇయర్స్ అయితే ఏసాను. ఇప్పటికి కూడా లైట్లు నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయన్నమాట. బాగున్నాయి. బాగుతాయి. సో, చూసారు కదా! లైట్ ఆన్ చేస్తే ఆన్ అవుతుంది. ఆఫ్ అయితే ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు మనం అయితే కనెక్షన్స్ అయితే ఇచ్చేసాము. ఇప్పుడు యాస్ ఇట్ ఈస్‌గా బండికైతే ఫిక్స్ చేసి చూద్దాం చూడండి. డిమ్ అండ్ డిప్ అయితే వేస్తాం మీ కళ్ళ ముందే చూడండి. డిమ్ వేస్తే ఒకటి ఎలుగుతుంది. డిప్ వేస్తే ఇంకోటి ఎలుగుతుంది. కానీ మెయిన్ బల్బ్‌లో ఒక ఫిలమెంట్ లైట్‌గా ఎలుగుతుందన్నమాట. సో, అది మనకి ఆటలాంటి పని కింద కన్సిడర్ అవుతది. అయినప్పటికీ కూడా వెహికల్ అయితే మనం యాస్ ఇట్ ఈస్‌గా ఫిక్స్ చేసేసాం. అన్నీ కూడా ఫంక్షనింగ్ అవుతున్నాయి. హారన్, సిగ్నల్ లైట్, బండి కూడా ఎలుగుతుంది వెనకాల చక్కగా చూడండి స్పీడ్‌గా. సో, ఇప్పుడు మనం లైటింగ్ అయితే చెక్ చేద్దాం. అంటే మనకి లైటింగ్ అనేది ఎలా వస్తుంది? బాగా వస్తుందా లేదా? పగలు టైం చూడండి మార్నింగ్ టైమ్ అనమాట ఇది. నైట్ టైమ్ కూడా మీకు ఒక చిన్న వీడియో కోసం బండి నైట్ వరకు ఉంచాము. సో, చూడండి ఆన్ చేసా లైట్ అనేది. నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. లైటింగ్ ఎలా ఉందో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. బాగుందా? బాలేదని ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు కూడా ఇలాంటి లైటింగ్ సెటప్ చాలా వరకు వీడియోస్ మన ఛానెల్ ప్లేలిస్ట్‌లో చెక్ చేసేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్‌తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు క్రియేట్ వర్కర్స్ అండ్ హావ్ ఎ నైస్ డే గైస్. జై హింద్.